రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ ప్రజలను గజగజ వణికిస్తుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రజలు బయటకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా స్వెటర్లు, మఫ్లర్లు ధరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వరంగల్ నగరంలోని స్వెటర్ షాపులకు గిరాకీ పెరిగింది. చలిపులి భయపెడుతోంది. రోజు రోజుకు తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. వణుకు పుట్టించే చలిగాలులు, కనిష్ట స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు వెచ్చదనాన్ని అందించే ఉన్ని దుస్తుల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. శీతాకాలంలో 4 నెలల పాటు వెన్నంటే ఉండే వెచ్చని నేస్తాల కోసం ప్రజలు ఉన్ని దుస్తులు కొనుగోలు చేస్తున్నారు. కొత్త కొత్త వెరైటీల్లో లభించే స్వెటర్లను కొనుగోలు చేసి చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. నా పేరు స్వర్ణ అండి. పిల్లలకు స్వెటర్స్, ఇయర్ మాప్స్ తీసుకుందామని వచ్చాను. చలి తీవ్రత పెరగడం వల్ల ఇక్కడ బాగా నేపాల్ వాళ్ళందరూ వచ్చి బాగా చేస్తారు, పర్చేస్ చేస్తాం. ఇక్కడికి వచ్చి బయట షాప్స్లో వెళ్దామంటే అన్ని రేట్స్ బాగున్నాయండి. ఇక్కడ రీజనబుల్ రేట్స్లో పిల్లలకు అందుబాటులో బాగున్నాయండి. ఇంతకంటే ఇక్కడ రీజనబుల్ రేట్స్ ఉన్నాయి, తీసుకోవచ్చండి. చలికాలం వచ్చిందంటే ప్రజలు పెద్ద ఎత్తున ఉన్ని దుస్తులపైనే దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ నగరంలో ఉన్ని దుస్తుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. నగరంలోని అశోక జంక్షన్, పాత సెంట్రల్ జైల్, ఎంజీఎం సర్కిల్, ఎస్డీఎల్సీఈ సర్కిల్, కాజిపేటలో భూటాన్, నేపాల్ సహా ఇండియాలోని నార్త్ ఈస్ట్ రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఉన్ని దుస్తుల అమ్మకాలు చేస్తున్నారు. నా పేరు రామ్మోహన్ రావు అండి. గత మొన్న లేచేస్తాం తుఫాన్ వల్ల కొద్దిగా చలిగాలులు బాగా వీస్తుండడం వలన పిల్లలకు ప్లస్ మా ఫ్యామిలీ అందరికీ స్వెటర్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. బయట కన్నా ఇక్కడ రేట్లు కొద్దిగా రీజనబుల్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే వీళ్ళ ఉలెన్ క్వాలిటీ బాగుంటుంది. ఈ చలికి పెద్దవారు తట్టుకోవడమే కష్టం ఉంది. అందుకోసమని ఇప్పుడు పిల్లల స్కూల్కి కూడా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ వస్తారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ స్వెటర్ ఉండాలని ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ పర్చేజ్ చేస్తామండి. ఉలెన్ క్వాలిటీ బాగుంటుంది, ప్లస్ బయట కన్నా రేట్లు కూడా రీజనబుల్గా ఉంటుందండి ఇక్కడిది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి మొదలుకొని పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి స్వెటర్లు అందుబాటులో ఉన్నాయి. స్త్రీ పురుషులకు వేర్వేరు డిజైన్లలో లభిస్తున్నాయి. మంకీ క్యాప్లు, మఫ్లర్లు, అందమైన డిజైన్లలో జెర్కిన్లు, హ్యాండ్ గ్లౌజెస్, బ్లాంకెట్లు విక్రయిస్తున్నారు. నగరవాసులు సైతం పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ధరలు కూడా 400 నుంచి అందుబాటులో ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం చలి తీవ్రత పెరిగిందని, పిల్లలను ఉదయం పూట స్కూళ్లకు స్వెటర్లు వేసి పంపిస్తున్నామని, బయటి షాపులతో పోలిస్తే టిబెటన్ బజార్లలో ధరలు తక్కువగా ఉన్నాయని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. నమస్తే అండి, నా పేరు శ్యామ్ సుందర్ అండి. మాది హన్మకొండని. చలి తీవ్రత పెరుగుతుండటం వలన స్వెటర్స్ ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. బయటితో కంపేర్ చేస్తే రేట్స్ ఇక్కడ తక్కువగా ఉన్నాయి కాబట్టి నేపాల్ వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయడానికి వచ్చాము. ఎందుకంటే రోజు రోజు చలి తీవ్రత పెరుగుతుంది. పిల్లలు మార్నింగ్ స్కూల్కి అంటే మామూలు యూనిఫామ్లో వెళ్ళలేకపోతున్నారు కాబట్టి స్వెటర్స్, మంకీ క్యాప్స్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. వరంగల్ నగరంలో నేపాల్, భూటాన్ దేశాలు సహా మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్ని దుస్తులు అమ్ముతుంటారు. ఈ వ్యాపారం అక్టోబర్ నుంచి జనవరి వరకు జరుగుతుందని, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారికి ఉన్ని దుస్తులు అందుబాటులో ఉంటాయని, నేపాల్లో తయారు చేసి 4 నెలల పాటు ఉండి వ్యాపారం చేసుకుని వెళ్లిపోతామని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాదు దశాబ్దాల నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నామని, గతంలో కంటే ఈ ఏడాది చలి పెరిగిన నేపథ్యంలో బిజినెస్ ఆశించిన మేరకు జరుగుతుందని వారు అంటున్నారు. ఈ రోజు పర్వాలేదు, కొంచెం ఎక్కువనే ఉండే బిజినెస్, ఎక్కువనే ఉండే మాల్కులు కొంచెం అయిపోయింది. ఇంకా 26కే చూడాలి, జనవరి లాస్ట్కే. అన్ని డ్రెస్లు ఉన్నాయి, ఫ్యాన్సీ డ్రెస్లు, క్యాప్, సాక్స్, మళ్ళీ పిల్లల కంపలు అన్నీ మొత్తం ఉన్నాయి. పిల్లలకి, పెద్దోళ్ళకి, లేడీస్, జెంట్స్ అన్నీ మొత్తం ఉన్నాయి. అన్ని రేంజ్ కూడా ఉన్నాయి, అన్ని పద్ధత క్వాలిటీ కూడా ఉన్నాయి. తక్కువ ఇంత ఎక్కువ అన్నీ ఉన్నాయి రేట్లు. ఇక జిల్లా